హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూసేసి ఉంటారు కదా. రాబోయేది అసలే దసరా. మనం అమ్మవారికి 9 రోజులు దేవి నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక అమ్మవారిగా మనం కొలుస్తాము. అప్పుడు డిఫరెంట్గా మనం రెడీ చేస్తాం అమ్మవారిని. అలా ఒకరోజు పూలతో కాకుండా మాల వచ్చేసి ఇలా దూదితో ఒత్తులు చేసి దాన్ని మాలలాగా వేస్తే బాగుంటుందని ఒక ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా వీడియో చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇది వచ్చేసి పెద్ద కష్టతరమైన పని ఏం కాదండి. ఫస్ట్ కాటన్ తీసుకొని బల్క్లో పక్కన పెట్టేసుకోండి. అండ్ ఫస్ట్ మనం గుండొత్తులు ఎలా చేస్తామో అది చూపించాను. సో అలా గుండొత్తులు మనం కొంచెమే కాటన్ తీసుకుంటాం. బట్ నేను ఇప్పుడు చూపించబోయే వాటికి కొంచెం ఎక్కువ కాటన్ తీసుకొని అలా గుండొత్తుల్లాగా చేసి వాటిని కొంచెం మధ్యలో ఇలా స్లిట్ పెట్టేసి మధ్యలో ఇలా అనేస్తే మనకు కావాల్సిన ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. నేను ఇలా చూపించే ఈ ఫ్లవర్ కాటన్ గార్లాండ్కి ఇలాంటి నేను చూపించేవి 3 కావాలన్నమాట ఒక్కో ఫ్లవర్కి. సో మనం ఇలా అన్నీ ఫస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం ఆ ఫ్లవర్ని అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు పటం ఇంట్లో ఉంటుంది కదా అమ్మవారిది, లేకపోతే మనం అమ్మవారి డెకరేషన్కి ఎంతైతే కావాలనుకుంటున్నామో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మనం గార్లాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఒత్తుల్ని ఏం చేయాలంటే ఫస్ట్ 1 by 1 3 ఇలా ప్లేస్ చేసుకోవాలి. నేను చూపించినట్టు ఫస్ట్ ఒకటి పెట్టేసి దాని తర్వాత హారిజాంటల్కి కొంచెం క్రాస్గా పెట్టి రిమైనింగ్ది ఇలా పెట్టేయాలి. సో చూసారా, ఒక ఫ్లవర్ లాగా రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా మనం దీనికి చందనం కుంకుమ అద్దితే ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. అమ్మవారికి మెడలో వేసినప్పుడు చాలా కలగా కనిపిస్తుంది అన్నమాట. సో రిమైనింగ్ కూడా మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా టోటల్గా మీకు ఎన్నైతే కావాలో గార్లాండ్కి మీరు అమ్మవారిని రెడీ చేసేదాన్ని బట్టి రెడీ చేసుకోండి. నేనైతే టోటల్ 7 చేశాను. ఇక్కడ మనం డైలీ యూస్ చేసే స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ యూస్ చేసుకొని ఇలా మధ్యలో స్టిక్ చేస్తే మనం 3 యూజ్ చేసాం కదా ఒత్తులు, సో అవి విడిపోకుండా ఉంటాయన్నమాట. అందుకని నేను స్టిక్కర్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇలా స్టిక్కర్ వచ్చేసి మధ్యలో స్టిక్ చేసేస్తే ఆ 3 అనేవి ఊడిపోకుండా ఒత్తులు అలానే ఉంటాయి. అండ్ ఫ్లవర్ షేప్ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది చూడండి, చాలా మంచిగా ఉంది కదా. ఎప్పుడు ఫ్లవర్స్తోనే కాకుండా ఇలా ఒత్తులతో డెకరేషన్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇలా అన్నిటికీ ఇంకా స్టిక్కర్స్ అనేవి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిక్కర్స్ అన్నీ పెట్టి స్టిక్ చేసుకున్న తర్వాత కొద్దిగా చందనం అండ్ కుంకుమ అప్లై చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. మనం పటానికి వేసినప్పుడు లేదా అమ్మవారి మెడలో వేసినప్పుడు చందనంలో మీరు వాటర్కి బదులు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేయండి. అండ్ కొద్దిగా జవ్వాది పౌడర్ కూడా వేశారనుకోండి, చాలా సుగంధభరితంగా ఉంటుంది. అండ్ మీ పూజ రూమ్ మొత్తం స్మెల్ అనేది అలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా నేను స్టిక్కర్ పైన చందనం అండ్ దెన్ దానిపైన నెక్స్ట్ కుంకుమ అనేది అప్లై చేశాను. చూడటానికి కూడా చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా నాకు ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం ఇష్టం. మీరు కూడా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గానే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ దసరాకి ఇంకా ఏమైనా డెకరేషన్స్ ఐడియాస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు కనుక కావాలని కమెంట్ చేస్తే డెకరేషన్ వీడియోస్ నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. సో నేను డెకరేషన్ అనేది మంచిగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవచ్చు క్రియేటివ్గా అండ్ బాగా కనిపించేలాగా అనేది నేను చూపిస్తాను మీకు వీడియోస్లో.
ఇలా అన్ని ఫ్లవర్స్కి నేను చందనం అండ్ కుంకుమ అనేది అప్లై చేశాను. ఇప్పుడు మనం గార్లాండ్ అనేది మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక సైడ్ 3 ఇంకో సైడ్ 3 మిడిల్లో ఒకటి వచ్చేలాగా సేమ్ గార్లాండ్కి ఎలా ఉంటుందో అలానే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. సో చూసారు కదా, ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఒక పక్క 1 సైడ్ 3 అండ్ 1 సైడ్ 3 రిమైనింగ్ 1 కింది సైడ్లో అనమాట. ఇలా మనం డెకరేట్ చేసుకుని అమ్మవారి పటానికి వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇవి ఎలా స్టిక్ అవుతాయంటే, మనం ఒత్తులకి చివర్లో అలా పొడవుగా పెట్టాం కదా, వాటిని ఇలా ప్రెస్ చేసేసి అనేస్తే గార్లాండ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు చైతూస్ లైఫ్ స్టైల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? అండ్ ఇంకో వ్లాగ్తో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్. మీ చైతు.